అంటే డూ యూ ఆస్క్ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీస్ అడుగుతారా మీరు? yes usually ప్రిపేర్ ఎనీ నోట్స్ ఆర్ ఎనీథింగ్? అంటే నాకు బేసిక్గా ఈడు ఎలా వచ్చాడు అక్కడికి, ఈడు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అండ్ నేను మాట్లాడేటప్పుడు నేను కొంచెం చిన్న చిన్న బాడీ లాంగ్వేజెస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ గురించి అడుగుతా, ఏది చేస్తే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుందని. సో ఐ ట్రై టు డూ దట్ దేర్. వాళ్ళకి నచ్చిందంటే వాళ్ళు ఓకే ఇలా పెట్టుకుందాం అనుకుంటారు, లేదంటే మళ్ళీ ఇంకేదైనా చేంజెస్. అండ్ ఆల్సో చాలా కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే ఈ క్యారెక్టర్కి ముందు చేసిన క్యారెక్టర్కి కొంచెం డిఫరెన్స్ ఉండాలి. మళ్ళీ సిమిలర్ కనపడిందంటే అక్కడ తారక్ కనపడతాడు కానీ బుల్లెట్ అనే క్యారెక్టర్ కనపడదు. సో వీల్ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ టు సెట్ డూ అ లిటిల్ బిట్ ఆఫ్ హోంవర్క్ హియర్ అండ్ దేర్. మనదే పర్సనల్ వర్క్ షాప్స్ చేసుకుంటే ఐమ్ షూర్ క్యారెక్టర్స్ని కొంచెం డిఫరెంట్గా ప్లే చేయడానికి ఈజీ అవుతుంది. Tarak garu actually also learned a special way to light the matches. ఎస్, Match డైరెక్టర్ గారు Match. ఇది Matchbox. చూపించి ఎస్, అంటే ఒకే చేతిలో పట్టుకొని టక్ అని వెలిగించి అలాగే సిగరెట్. that was really cool actually. అరే రే తెచ్చి ఉంటే నేను కూడా చూద్దును కదా. లక్కీగా తేలేదు. సినిమాలకు ఎక్కువ ఉండాలనే. ఎస్, ఇక్కడ మళ్ళీ మిస్ అయితే బాగోదని. ఓకే ఓకే ఓకే, నైస్ నైస్.